హాయ్ అండి. నేను ఈరోజు రొయ్యల పచ్చడి, నిల్వ ఉండే పచ్చడి అనమాట. నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. రొయ్యల పచ్చడి ఇదేంటంటే, మనం ఈ రొయ్యలు అనేది రెగ్యులర్గా దొరకవు కదండి మనకి. అందుకనే విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నాకు పచ్చళ్ళు ఆర్డర్ చేసుకుంటారన్నమాట. ఈ పచ్చడి రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారు, మరి అస్తమానం అప్పటికప్పుడు దొరకవు కాబట్టి ఈ రొయ్యలు కొనుక్కొని మనతోటి పచ్చడి పెట్టించుకుంటారు. ఇలాగా ఈ రొయ్యల పచ్చడి చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. పని ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చేయాలి. ఏది తక్కువ వచ్చినా పచ్చడి పాడైపోతుంది. మెయిన్ దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మసాలాలు మాత్రమే దీని టేస్ట్ని ఇస్తాయి. ఆ మసాలాలు అందరూ వాడుకుంటాం, అలా కాదు. దీంట్లో వేయాల్సినవి కొన్ని ఉంటాయి. మసాలాలు వేయటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్లో ఉంది, చూడండి. అప్లోడ్ చేస్తాను కూడా, చూడండి. బాగుంటుందండి ఇది. రొయ్యల పచ్చడి చాలా బాగుంటుంది. ఇది వరకంటే పచ్చళ్ళు అంటే ఆశ్చర్యంగా వినేవాళ్ళం. అలాంటిది ఇంట్లో సింపుల్గా ఎప్పుడు కాలితే అప్పుడు, ఎలా కాలితే అలాగే ఈ వీడియోస్ వచ్చి ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా చక్కగా చూసేసి తయారు చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల చాలామందికి వంటలు రాని వాళ్ళకి కూడా సింపుల్గా వంటలు వస్తున్నాయి. ఓకేనా? ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మంచి మంచి వంటలు పెడతాను, నాకు నచ్చినవి, నాకు వచ్చినవి సపోర్ట్ చేయండి ఛానల్ని. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.